ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి చండీ సప్తశతిలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ఏ విధంగా కీర్తించాడో ఆ అమ్మవారి వైభవం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు చండీ సప్తశతిలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్ర నుంచి మేలుకొలపటానికి, మధుకైటబులనే రాక్షసులను సంహరింపజేయటానికి అద్భుతంగా అమ్మవారిని కీర్తించాడు. దాని గురించి మనం శుక్రవారం స్మరించుకున్న విన్న అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు సృష్టి స్థితి లయలకు కారణమని బ్రహ్మదేవుడి స్తోత్రంలో కీర్తించాడు. అందుకే మణిద్వీపంలో అమ్మవారు ఎలా ఉంటుందో తెలుసా? రక్తమాల్యాంబరధరాదేవి రక్తగంధానులేపన. అమ్మవారు ఎర్రటి పూలాలు ధరించి భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. రక్తగంధానులేపన, ఎర్రగంధాన్ని అమ్మవారు ధరించి ఉంటుంది. సురక్తనయన కాంత విద్యుత్కోటి సమప్రభ. సురక్తనయన, మణిద్వీపంలో అమ్మవారి కళ్ళు ఎర్రగా విశాలంగా ఉంటాయి. కాంత విద్యుత్ కోటి సమప్రభ, విద్యుత్ కాంతులతో అమ్మవారు మెరిసిపోతూ ఉంటుంది. సుచారువదన రక్తదంతచ్ఛద విరాజిత. సుచారువదన, అమ్మవారు ఎప్పుడు ప్రసన్నంగా మణిద్వీపంలో సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. రక్తదంతచ్ఛద విరాజిత, అమ్మవారి దంతాలు, పళ్ళు ఎర్రగా ఉంటాయట. అమ్మవారి పళ్ళు ఎర్రగా ఎందుకు ఉంటాయంటే, అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు ఆ రాక్షసులను నోటితో కొరికి చంపింది. అందుకే ఆ తల్లిని రక్తదంతి అనే పేరుతో కీర్తిస్తారు. అందుకే సుచారువదన రక్తదంతచ్ఛద విరాజిత. రమా కోట్యధిక కాంత్య సూర్యబింబ నిభాకిల. 1000 మంది సూర్యుళ్ళు ఒక్కసారి ఉదయిస్తూ ఉంటే ఎలాంటి తేజస్సు ఉంటుందో అలాంటి తేజస్సుతో అమ్మవారు మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉంది. అదృష్టపూర్వ సాదృష్ట సుందరి స్మితభూషణ. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మణిద్వీపానికి వెళ్ళినప్పుడు ఆహా మా అదృష్టం కొద్దీ అమ్మవారిని దర్శనం చేసుకున్నామని వాళ్ళు అమ్మవారిని కీర్తించారు. హ్రీంకార జపనిష్టైస్తు పక్షి బృందైర్ని సేవిత. అమ్మవారు మణిద్వీపంలో కూర్చుని ఉంటే అమ్మవారి చుట్టూ హ్రీం 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 అనే అక్షరాన్ని జపిస్తూ పక్షులు చుట్టూ తిరుగుతున్నాయట. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అక్షరం హ్రీం అనే అక్షరం. అందుకే ఆ తల్లిని హ్రీంకారి హ్రీంకార రూప ప్రణవస్వరూప అంటూ కీర్తిస్తాం. అలా హ్రీం హ్రీం అనే అక్షరం చదువుతూ పక్షులన్నీ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉన్నాయట. అలాగే కనకాంగద కేయూర కిరీట పరిశోభిత. అమ్మవారు చూడటానికి ఎలా ఉందంటే, ఆడవాళ్ళు భుజాలకు పెట్టుకునే వంకీలను కేయూరాలంటారు. ఆ కేయూరాలన్నీ ధరించి అద్భుతమైన బంగారు ఆభరణాలను ధరించి మణిద్వీపంలో సింహాసనం మీద కూర్చుని ఉంది. కన శ్రీచక్ర తాటంక విటంక మదనాంబుజ. అమ్మవారి చెవి కమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ చెవి కమ్మలను ధరించి మణిద్వీపంలో సింహాసనం మీద కూర్చుని ఉంది. హృల్లేక భువనే సీతి నామ జపఃపరాయణై. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హృల్లేక భువనేసి అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నారు. అనంగ కుసుమాది కన్యాభిర్ దేవీభి పరివేష్టిత. అమ్మవారి చుట్టూ అనంగ కుసుమ ఇలా అనేక మంది దేవతా స్త్రీలందరూ కూర్చుని ఉన్నారు. దేవి షట్కోణ మధ్యస్థ యంత్రరాజో పరిస్థిత. షట్కోణం అనే ఒక అద్భుతమైన యంత్రంలో కూర్చొని అమ్మవారు మణిద్వీపంలో దర్శనమిస్తోంది. ఆ విధంగా ఉన్నటువంటి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరైతే శుక్రవారం మనస్సులో స్మరించుకుంటారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది. అలాంటి అమ్మవారు సృష్టి స్థితి లయ తిరోధానము అంతర్ధానం అనే 5 కృత్యాలను నిర్వహిస్తోందని బ్రహ్మదేవుడు ఈ స్తోత్రంలో అమ్మవారిని కీర్తిస్తున్నాడు. అందుకే ఆ తల్లిని పంచకృత్య పరాయణ అనే పేరుతో పిలుస్తారు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి రూపాన్ని తెలియజెప్పేటటువంటి ఈ స్తుతిని శుక్రవారం వింటే అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా మహిమాన్వితమైనటువంటి కోకిలవనం శని క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించముని భక్త కోటిని. మహాత్ముల చేత కీర్తింపబడేది ఏదో అది గొప్పది. అది యశస సంపరివృతం అనేటువంటి మాటకు అంత గొప్ప మాట ఉన్నదండి. మహాత్ములు మహర్షులు కీర్తిస్తుంటారు. వాళ్ళు ఈ లోకాలని కీర్తిస్తారా? అమ్మధామమని వాళ్ళు కీర్తిస్తారు. కనుక వాళ్ళ చేత కీర్తింపబడేటువంటి కీర్తితో వ్యాపించిపోయిందయ్యా ఆ దివ్యమైన మహాపద్మాటవి. అక్కడ నిరంతరం కూడా పద్మాల నుంచి వచ్చే మకరందాన్ని కొన్ని తుమ్మిదలు ఆస్వాదిస్తుంటాయి. దీని అర్థం సహస్రారాంతర్గతమైనటువంటి శివశక్తి తత్వమనే అమృతాన్ని ఆస్వాదించేటటువంటి సిద్ధపురుషుడు యొక్క జీవుడు వాడు ఆ తుమ్మెద. సామాన్యం కాదు ఇక్కడ. అటువంటి సిద్ధపురుషులు తుమ్మెదలు వాళ్ళు మహాపద్మాటవిలో ఉన్నటువంటి
మహాపద్మాటవ్యాం అక్కడ ఉన్నటువంటి తత్వాన్ని వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. అందుకే ముదితమలమాయేన మనస అటువంటి వాళ్ళు దధతి పరమాహ్లాద లహరీం. మహాపద్మంలో ఉన్నటువంటి పరమాహ్లాద లహరిని మృదితమలమాయేన మనస మాయామాలిన్యములు వదిలినటువంటి మహాపురుషులు ఆ పరమాహ్లాద లహరిని నిషణ్ణాం షణ్ణామప్యుపరి తవ పాదాంబుజయుగం 6 పద్మములు దాటిన తర్వాతదైన 7వ పద్మమైన సహస్రారంలో ఉన్న మకరందాన్ని ఆ మాయామాలిన్యములు వదిలినటువంటి మహాత్ములు ఒక్కరెవరో ఆస్వాదిస్తారు. వాళ్ళెవరు? కతిచన చిదానంద లహరీం భజంతి త్వాం ధన్యా. వాళ్ళు ధన్యులు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళే తుమ్మెదలండి. అక్కడ ఆ అమృతాన్ని అందుకునగలిగిన వాళ్ళు తుమ్మెదలు. ఆ తుమ్మెదలు అటువంటి నాదామృత పానంతో అహమన్నమహమన్నమహమన్నాదో అన్నట్లుగా గానం చేస్తుంటారు. తుమ్మెదలు గానం చేస్తున్నట్లే వాళ్ళ యొక్క ఆనందానుభూతి ఆ విధంగా సామగాన రూపంలో వినబడుతుంటుంది. అంటూ ఇక్కడ తుమ్మెదల పోలిక కానీ పద్మముల పోలిక కానీ సిద్ధి పొందిన మహాత్ముడి యొక్క బ్రహ్మానందానుభూతిని వర్ణిస్తున్నటువంటి స్థితి సామాన్యం కాదు. దాన్ని ఇక్కడ మకరంద జరీ మజ్జన్ మిలింద కుల సంకుల. మిలింద అంటే తుమ్మెదలు, మిలింద కుల సంకులం అంటే తుమ్మెదలు గుంపులతో కూడుకున్న పద్మాటవి. ఆ తుమ్మెదలు ఎందుకయ్యా అంత ఆనందంగా ఝంకారాలు చేస్తుందంటే అమృతం తాగేది. సహస్రార కమలాంతర్గతమైనటువంటి అమృతాన్ని ఆస్వాదించి ఆనందంతో పరవశించి రెక్కలల్లార్చుతున్నటువంటి తుమ్మెదలు గుంపులు నడయాడేటటువంటి మహాపద్మాటవి యశస్సుతో కూడినటువంటిది. దానికి వందే నమస్కారం. మన నమస్కారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళుతున్నాం. ఇది అచ్చ అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు ఒక్కొక్క ప్రాకారానికి ఆరాధించడమే భగవత్పాలు వారి స్తోత్రంలో చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఈ స్తోత్రమే శ్రీ విద్యారాధన అని ఎందుకు చెప్పుకున్నాము. తత్రైవా ఇక అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా. అక్కడ చింతామరి తోరణార్చిభిర్వినిర్మితం రోపిత రత్నశృంగం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా చింతామణి తోరణములు. తోరణము అంటే ముఖద్వారం అని అర్థం. ఇక్కడ మన సుందరకాండలో హనుమంతుడు తోరణం మీద కూర్చున్నాడు. తోరణం అంటే ముఖద్వారం, అంతేగా మనం కట్టే దారం కాదండి. ఇక్కడ తోరణములను ముఖద్వారములు. అయితే ఇల్లంతా చింతామణితో ఉన్నప్పుడు తోరణాలు కూడా చింతామణులతోనూ ఉన్నాయి. చింతామణి తోరణార్చిభిహి వినిర్మితం. చింతామణులతో కూర్చున్నటువంటి తోరణములు మొదలైనవి అంటే ద్వారములు మొదలైనవన్నీ కలిగి ఆ వెలుగులతో, అర్చిభి అంటే వెలుగులు, అలాంటి వెలుగులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది రూపిత రత్నశృంగం. రత్నములు కూర్చున్న శిఖర భాగాలు అంటే చింతామణులతో చూసిన కట్టినటువంటి ఇల్లు, ఆ పైన రత్నాలతో ఉన్న గోపురాలు, అది అమ్మవారి యొక్క నివాస భూమి. చింతామణి గృహాంతస్థ అన్నారు కదా. మహాపద్మాటవి మధ్యంలో చింతామణి గృహం. మొత్తం ఆ చింతామణి గృహం పేరు ఎందుకు పెట్టారయ్యా అంటే అందులో రాళ్ళు లేవు, రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలు మామూలు రత్నాలుగా చింతామణులు. ఏం పేరో ఇది. ఇది తత్వదృష్టితో చూడాలి. మామూలుగా స్థూలంగా వర్ణిస్తుంటే అవేవో చింతామణులు ఉంటాయి, వాటితో గోడలు కట్టేశారు, దానిలో అమ్ముందని. కానీ చింతామణులు అనే దాని శాస్త్ర ప్రకారంగా చూడాలంటే ఏది చింతన చేస్తామో దానిని ఇవ్వగలిగేటువంటి మణులు చింతామణి. ఇంకొక అర్థం చెప్పింది, చిత్తప్రకాశకత్వా చింతామణి అన్నారు. ఇక్కడ చిత్తాన్ని ఏది ప్రకాశింపజేస్తుందో చింతామణి. అప్పుడు చింతామణి ఎవరు అంటే నీ బుద్ధికి కూడా ఎవరు చైతన్యాన్ని ఇస్తున్నారో వాళ్ళు చింతామణి. బుద్ధికి చైతన్యాన్ని ఇచ్చేది ఎవరు? ఆత్మప్రకాశం. ఆత్మప్రకాశమే బుద్ధికి ప్రకాశం ఇస్తున్నది. కనుక ప్రకాశం చింతామణి అయితే ఆత్మ చింతామణి గృహాంతస్థ, అంతే అయిపోయింది. ప్రకాశానికి ఆత్మకి తేడా ఉందా? చింతామణి గృహాంతస్థ అంటే ఇదండి. సూర్యుడు ఎక్కడుంటాడు? కాంతి మండలంలో. సూర్యుడు కాంతి మండలంలో, ఆకాశంలో ఉంటాడు, పక్కన పెట్టేసేయండి. కాంతి మండలంలో ఉంటాడు. అంటే కాంతి మండలం ఒకటి కట్టుకుని దానికి దూరేడు ఆయన కాదు. ఆయన ఉన్నాడంటే ఆయన చుట్టూ కాంతి మండలం ఉంది. అలా అమ్మున్నదంటే ఆవిడ చుట్టూ చింతామణి ప్రకాశం ఉంది. అది దీని యొక్క విషయం. కానీ చింతామణి గృహం అమ్మ నుంచి వచ్చే వెలుగుల పరంపర. ఈ వెలుగుల మధ్యలో వెలుగుకు మూలమైన అమ్మవారు ఉన్నారు. నిజానికి చింతామణి గృహంలో గోడలు ఏమిటో తెలుసా? రాళ్ళు ఏమిటో తెలుసా? మంత్రములు, మొత్తం మంత్రములు. అందుకే వాటి ద్వారాల పేర్లు తెలిసిన వాళ్ళు ఒక్కసారి చెప్పుకోండి. పూర్వామ్నాయమయ పూర్వద్వారాయ నమః, దక్షిణామ్నాయమయ దక్షిణద్వారాయ నమః, పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారాయ నమః, ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారాయ నమః. 4 ఆమ్నాయములు 4 ద్వారములుట. అంటే అర్థం ఏంటి? మనం అనుకునే మట్టి గోడలో, ఇరప గోడలో, రాగి గోడలో, రాయి గోడలో కావయ్యా అవి. అవి ఆమ్నాయం అంటేనే మంత్రరాశి. ఇవి విద్యలో ఒక్కొక్క ఆమ్నాయంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. మొదటి ఆమ్నాయంలో కొన్ని మంత్రములు ఉంటాయి, రెండవ ఆమ్నాయంలో మరికొన్ని మంత్రములు ఉంటాయి. ఇవన్నీ మంత్రములే. ఆ మంత్రాల్లోని దేవత
ఎక్కడ ఉండదు. సర్వదేవతల మంత్రాలు అందులో ఉంటాయి. వైదిక దేవతలు నేను చెప్పేది పరంపరాగతమైన మంత్రములు వేదములు యందు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారి యొక్క ఇంటి గోడల్లో రాళ్లల్లాగా ఉన్నాయి. ఇది తెలుసుకో. ఇక్కడ మంత్రములే చింతామణులు. అన్ని మంత్రాలు ఏ మహాచైతన్యం నుంచి వచ్చాయో ఆవిడ అమ్మవారు. కనుకనే చింతామణి గృహం అనగా మంత్రముల గృహం. మంత్రములకు మూలమైన సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అయిన స్వరూపమే లలితా మహాత్రిపురుషం. ఇది ఆలోచించవలసిన విధానం అండి. ఇక్కడ ఆ మంత్రాలకి అంత శక్తి ఉంటుందంటే మంత్ర జపం వల్ల నీ చిత్తానికి ప్రకాశం వస్తుంది, నువ్వు చింతించినవి నెరవేరుతాయి. అందుకే చింతామణి గృహం అంటే ఇంత విశేషమైన భావన. ఇది తెలిసి వాళ్ళు మనం స్మరించుకుంటే మన చిత్తమే చింతామణి అవుతుంది, లోపల చిత్త ప్రకాశకమైన అమ్మవారి దర్శనం వస్తుంది. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే భవ్యమైన ఇంటిని బాగా తలంచుకుందాం. అది అమ్మ ఇల్లు తలంచుకుంటే మన ఒళ్ళు ఇల్లు బాగుపడతాయి. ఎందుకంటే అది శ్రీమన్నగరం కదండి, శ్రీమంతమైన నగరం. మన ఇల్లంతా శ్రీమంతం కావాలని అనుకుంటాం కదా, వాడికి ఏముందండి శ్రీమంతుడు అంటూ ఉంటాం. కానీ శ్రీమంతుడు అంటే ఎవరు అమ్మని ధ్యానిస్తారో వాడే శ్రీమంతుడు. ఏ ఇల్లు అమ్మని ఆరాధిస్తుందో ఆ ఇల్లే శ్రీమన్నగరం, మరొకటి కాదు ఇక్కడ. కనుక మనందరం శ్రీమంతులం కావాలంటే శ్రీమాతను ఆరాధించాలి. ఇంతకు మించి మరేమున్నది ఇక్కడ? అందుకే ఆవిడ చింతామణి గృహం యొక్క అందాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నారంటే తత్రైవ తత్రైవ అక్కడే. ఎక్కడ? మహాపద్మాటవ్యాం తత్రైవ. ముందున్న వాక్యంతో అనుసంధానం చేసుకోవాలి. మహాపద్మాటవ్యాం తత్రైవ అక్కడే చింతామణి తోరణార్చిభి. ఆ చింతామణులతో ప్రకాశిస్తున్న ద్వారములు, అక్కడి నుంచి వెలుగులు వస్తున్నాయట. ఇది ఎలా ఉందంటే ఒక్కసారి ఊహించుకుందాం. 4 ద్వారాలు తెరుచున్నాయండి. మామూలుగా ఆ గోడలకున్న రత్నాలు కూడా వెలుగుతున్నాయి, కానీ 4 ద్వారాల నుంచి వెలుగులు వస్తున్నాయట. ఎలాగూ? ఒక్కసారి ఒక ఇంటి లోపల దీపం వెలిగించి, మధ్యలో దీపం వెలిగించి తలుపులు తెరవండి, 4 ద్వారాలు. అప్పుడు 4 ద్వారాల నుంచి దీపం యొక్క వెలుగులు వస్తుంటాయి లేదా? మరి చింతామణి గృహ మధ్యంలో ఎవరు కూర్చున్నారు? అమ్మవారు. ఆ తెరచిన 4 ద్వారాల నుంచి అమ్మ యొక్క శరీరపు కాంతులు బయటకు వస్తున్నాయి. అది తోరణార్చిభి అని చెప్పడంలో విశేషం. ఆ ద్వారం నుంచి అమ్మవారి శరీరపు కాంతులు వెలుగు వస్తున్నాయి. అలా వస్తున్న వెలుగులతో వినిర్మితం రోపిత రత్నశృంగం, అలా నిర్మించబడినటువంటి చింతామణి గృహంలో పైన రత్నప్రకాశంతో కూడిన గోపురములు ఉన్నాయి. అలాంటి ఆ చోటుకు నమస్కారం, అమ్మవారి భవనానికి నమస్కారం. ముందు వనాలకి, తర్వాత భవనానికి నమస్కారం. ఆ భవనం ఎవరి భవనం? భజే భవానీ భవనావతంసం. భజే భవానీ భవనావతంసం. భవాని యొక్క భవనావతంసం. అవతంసం అంటే శ్రేష్టం. శ్రేష్టమైన భవనం ఎవరిది? భవానీదేవిది. అది ఎలా ఉన్నది? చింతామణి కాంతులతో కూడిన ద్వారములతో, కుడ్యములతో, రత్న గోపురములతో ప్రకాశిస్తున్న భవానీదేవి యొక్క భవనానికి నమస్కారం. ఆ వెలుగు దేంతో పోలుస్తావు? ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. అక్కడ పెట్టారండి. ఆ లోకం ఏమిటనుకున్నావయ్యా? నతద్భాసైతే సూర్య నశశాంకో నపావక నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని. అది సూర్యచంద్రాదులు చూపించక్కర్లే ఆ వెలుగుని. ఆ వెలుగు లేకపోతే సూర్యచంద్రులు లేరు. సూర్యచంద్రులకు కూడా వెలుగది. ఆ వెలుగు సూర్యుడికి పైన ఉంది. అది ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. అది ఆదిత్యవర్ణం అంటే సూర్యమండలము లోపలి కాంతి అని కాదు. ఛేదించలేని అద్వితీయమైన ఆ కాంతి తమస్సుకు ఆవలున్నది. అంటే అజ్ఞానం దాటిన తర్వాత ఉండే జ్ఞానస్వరూపం ఒక అర్థం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతని నేసే వింతున్ అని చెప్పినట్లుగా సర్వలోకములు ఉన్నంతకాలము ఉంటుంది, సర్వలోకములు లేనప్పుడు ఉంటుంది. సర్వలోకములు ఉదయాత్పూర్వం, సర్వలోకములు ఉదయించిన తర్వాత, సర్వలోకములు అస్తమించిన తర్వాత కూడా ఉంటుంది. కనుక లోకాతీత గుణాతీత సర్వాతీతమైన స్థితి గనక అది ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రదాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడ అక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:25. తిథి నవమి రాత్రి 12:49 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 12:42 వరకు. వర్జం రాత్రి 9:40 నుంచి 11:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుంచి 9:30 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:33 వరకు. అమృతకాలం ఉదయం 7:24 నుంచి 9:10 వరకు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకు. నేటి విశేషం శుక్రవారం. అలాగే అన్వష్టకాశ్రార్థం అంటే అష్టకాశ్రార్థములలో 3వ రోజు అన్నమాట. ఈ శ్రార్థాన్ని ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధి, వంశాభివృద్ధి, సంతానం అభివృద్ధిలోకి రావడం, అనుకూలంగా ఉండడం మొదలైనటువంటి ఎన్నో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి రోజు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారాను, లక్ష్మీ హృదయం నారాయణ హృదయం పారాయణ చేయడం ద్వారాను, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీనారాయణ కమలాలతో పూజ చేసి పాయసం నివేదన చేసినా లేక నిమ్మకాయ వాడినటువంటి పులిహోరను నివేదన చేసినా అది ఉత్తమమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతాం. నేటి ఆణిముత్యాలు. ఓర్పు వెగటుగా ఉంటుంది, కానీ దాని ఫలితం అమృతంలా ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. ప్రతివారికి కావలసింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. లక్ష్మీ అనుగ్రహాన్ని సాధించాలంటే లక్ష్మీనారాయణ స్వరూపతత్వంలో ఉన్న లక్ష్మిని ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి ఆరాధన చేసిన తరువాత విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేయక తప్పదు. లేదా విష్ణుమూర్తిని కొలిచి తర్వాత లక్ష్మీదేవినైనా కొలవచ్చు, తప్పులేదు. విష్ణు సహస్రనామ పారాయణ చేసి లక్ష్మీ అష్టోత్తరం కూడాను చదువుకోండి. దానివల్ల సర్వశుభాలు కూడాను కలుగుతాయి అంటుంది శాస్త్రం. అయితే శుక్రవారం నాడు సువాసిన చిత ప్రీత అంటూ కనీసం ఒక పెద్ద ముత్తైదువుకు పసుపు కుంకుమ అలంకరణ చేసి తాంబూలంలో రెవిక గుడ్డను పెట్టి నమస్కృతాంజలి ఘటించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సువాసినులే లక్ష్మీ అవతార స్వరూపాలు, గౌరీదేవి యొక్క అవతార స్వరూపాలుగా భావన చేసి మన సంప్రదాయాన్ని పటిష్టం చేసుకోవాలి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆలయంలో గనక వేప చెట్టు గనక ఉన్నట్లయితే ఉండి తీరుతుంది. ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో కూడా పసుపు కుంకుమ అనేటువంటిది సమర్పించాలండి. లేకపోతే పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లు ఒక గ్లాసులో తీసుకొని గనక ఆ చెట్టు మొదట్లో గనక శుక్రవారం నాడు గనక పోసినట్లయితే
ఆర్థికంగా ఈతి బాధలు ఉంటే తొలగిపోతాయి సుమా. ఆర్థికంగా పురోభివృద్ధి, చక్కటి అభివృద్ధి ఏర్పడి తీరుతుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క విగ్రహం, చిన్న విగ్రహం, వెండిదైనా సరే బంగారపుదైనా సరే, ఆ విగ్రహాన్ని గనక ఆవు నేతితో గనక అభిషేకం చేసినట్లయితే, లేక చెరకు రసంతో గనక అభిషేకం చేసినట్లయితే రుణబాధలు నివారణ అవుతాయి. రుణాలు తొలగిపోతే చింతలు తీరతాయి కదా. రుణాలున్న వాళ్ళకి చింతలు ఎక్కువ ఉంటాయి, మానసిక ఆవేదన ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం, రుణ విముక్తి కోసం చాలా చక్కటి విధి విధానాన్ని మన ఋషులు మనకు తెలియచేశారు. కాబట్టి వాటిని ఆచరించి తరిద్దాం. అంతేకాకుండా మీకు సహజసిద్ధంగా అలంకరణ అనేటువంటిది ముఖ్యమైనటువంటి విధి విధానంగా గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీదేవిని అర్చన చేసేటప్పుడు. ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, శాస్త్రాల్లో చెప్పారు కదా. మరి అందుచేత ఇక్కడ అలంకార ప్రియుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని వివిధ రకాలైనటువంటి అలంకరణ చేసిన పిదప లక్ష్మీదేవిని గనక ఆరాధన చేస్తే విష్ణుప్రియ మనకు సకల సంపత్తులను కూడాను ప్రసాదింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత గొప్ప విశేషం ఉన్నది. అందుకే చాలామంది చాలా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి చిత్రపటాలకు కూడా అలంకరణ చేసినప్పుడు తెలియని ఆనందం వస్తుంది కదా. మరి లక్ష్మీదేవి కూడా ఆనందించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి కులుడితడు. ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి, ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ రెండు పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి, ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని, నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమా అని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా, అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగు పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ, ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే. ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి, అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. తను కేశఖండనం చేయించుకోకుండా, అది రాముడి ప్రేమ అంటే, ముందు తమ్ముళ్ళని చేయించుకోమన్నాడు. నేను చేయించుకుని ఇంకా మీరు అలా కనపడుతుంటేనే చూడలేనన్నాడు. ముందు తమ్ముళ్ళకి చేయించి తను చేసుకున్నాడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు.
మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు ఇద్దరు పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచారట వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి వానరులు ఏడ్చారు, రెండవది విభీషణుడు ఏడ్చాడు. ఎందుకని? ఆ విభీషణుడికి ఇద్దరు అన్నలు. ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు. ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. పుట్టింది 3, మిగిలింది ఒక్కడు, ఇద్దరు లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యను అలా ప్రేమిస్తుంటే, నలుగురన్నదమ్ములు కలిసి నడుస్తుంటే, ఏమిటో బతికున్నన్నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయారు. ఇప్పుడేది? అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు. చెబితే విన్నాడా? వినలేదు. ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఇచ్చాడు. ఇక మిగిలినది వానరులు ఇచ్చారు. వాళ్ళెందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. ఎవడైనా వచ్చి తొడ కొడితే బయటికి వచ్చి వెంట తరివి గుహలోకి వెళ్ళి సంవత్సరం పాటు యుద్ధం చేసి చంపాడు. దుర్నిరీక్షుడు. రావణుణ్ణి కూడా తాక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు వద్దు అన్నయ్య, అన్నయ్య నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య, నువ్వు చచ్చిపోయావనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమోనని గుహకి రాయడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య నీ యందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ సేవిస్తానన్నాడు. వినలేదు. వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు. ఎంత ఏడుస్తూ తిరిగాడు. రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు. తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరణ, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా, తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పచెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడు మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అన్నదమ్ముల మైత్రి చూస్తుంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి నిజంగా వీళ్ళిద్దరే కలిసి ఉంటే సుందరకాండేది, వాళ్ళిద్దరే ధర్మంగా ఉంటే, వాళ్ళిద్దరే కలిసి ఉంటే ఎంత మన స్థితి ఎలా ఉండేది? బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు. రామాయణ సారాంశం. దానివలన ఉపయోగం ఉండదు. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్ఛంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. అందుకే రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్ళే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలు అవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కాబట్టి రామాయణ సారాంశం ఒక్కటే. అందుకే అంతమంది అన్నదమ్ములు చిట్ట చివరి వరకు అలా మిగిలిపోయిన అన్నలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆఖరణ కొడుకులకి పట్టాభిషేకం చేసి అవతార పరిసమాప్తి చేసేసిన ముందు తమ్ముడు వెళ్ళిపోయారంతే అందరు. అసలు ఉండలేకపోయారు వాళ్ళు. అంత అందమైనటువంటి జీవితాలు.
ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం. నా ఆర్తి, నా ప్రార్థన, నా విజ్ఞాపన ఒక్కటే, శ్రీరామాయణం చదవండి. మీ బిడ్డలకి శ్రీరామాయణం చెప్పండి. మీ బిడ్డలకి శ్రీరామాయణంలో ఘట్టాల గురించి మాట్లాడండి. అది ఇస్తుంది సంస్కారం. మీరు ఎంత వయసు వచ్చినా సంతోషంగా మీ బిడ్డలు కలిసి ఉండగా, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి దెబ్బలాడుకోకుండా సంతోషంగా ఉంటే చూసి ఆనందించగలిగినటువంటి వైభవాన్ని మనం పొందుతాం. ఆర్షధర్మం నిలబడి ప్రతి ఇల్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ సఖ్యతతో పరమ సంతోషంగా ఉంటుంది. ఆశ్రమము ఇది ధర్మమునకు ప్రాతిపదిక. సనాతన ధర్మము అని పేరు మన విశ్వాసమునకు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరికి తెలియదు, అందుకే సనాతనము అన్నారు. సనాతనము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఈశ్వరునకు అన్వయం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆది తెలిసిన వాడెవరూ లేడు. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆయన ఊపిరి ఉన్నది. నేను నా ఊపిరి, ఈ రెండుకి భేదం ఉండదు. అలాగే ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఊపిరి, ఈ రెండిటికి భేదం ఉండదు. నేను ఊపిరి తీయకపోతే మాట్లాడలేను. ఊపిరి తీసి ఆ తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతాను. తీసేటప్పుడు మాట్లాడలేరు ఎవరు. తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడాలి. పరమేశ్వరుడు కూడా మాట్లాడాడు. ఆయన నోటి వెంట వచ్చినటువంటిదే వేదం. ఆ వేదం ధ్యాన సమాధి యందు ఉన్నటువంటి ఋషులకు వినపడింది. ఆ ఋషుల పేరు మీదుగా మంత్రాలు వచ్చాయి. అందుకే ధర్మములకంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి ప్రమాణము అంటే వేదమే ప్రమాణం. ఆ శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, దానితో పాటుగా 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ప్రమాణాలు. ఇక 6వ ప్రమాణం లేదు. చిట్ట చివరి ప్రమాణం ఇది అంటే లోకంలో అంతరాత్మ ప్రబోధం. మొట్టమొదటిది శృతి. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది. ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. పేదరికం అనేది వివేకాన్ని కలిగించే మందు వంటిది ఈ శరీరం అని చెప్పుకుంటున్నాం కదా మనం. అంజనం వంటిది. విద్య ఉంటే మంచిదిలేండి, ఎక్కడ ఎవరు ఎతకపోలేరు. విద్య ఉంటే దీన్ని ఎవరు తీసేయలేరు. అందుకని విద్యతో కొంచెమైనా పరమాత్ముని చింతన చేయటానికి, ఎక్కడైనా గురువుని మనం సేవించటానికి, గురువు దగ్గర స్నేహం చేయటానికి కూడా అవుతుంది. లేకపోతే కాదు. ధనం ఉంటుంది ఉండని, అధికారం ఉంటుంది ఉండని, ఇప్పుడు విద్య ఉంటుంది. విద్య గర్వం కూడా ఉండకూడదు. విద్యతో వినయం ఉండాలా, ధనంతో దానగుణం ఉండాలా.
అధికారంతో కరుణ గుణం ఉండాలా. ఈ గుణాలను పెంచుకోండి మంచిగా. అప్పుడు ఉండినప్పుడు మాత్రమే మనకు ఈ దయ, కరుణ, ఈ గర్వం లేకపోవటం, ఇవన్నీ కూడా మనకు సాత్వికమైన గుణము, ఇవన్నీ కూడా మంచి దారి చూపిస్తుంది. ఇక అసలు వదిలేసుకుంటాం, అసలు ఇది వచ్చినటువంటిదే పట్టుకుంటాం మనం. శరీరమే నాది అని పట్టుకొని తట్టుక ఒకరోజు వదిలి వెళ్తాం, వెళ్ళక తప్పదు. యతో కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథాం జీవసామ్యాం గతో లింగై న తథా విద్ధకంటకః. ఎంత అద్భుతమైనటువంటి మనకు అందించారు వ్యాస భగవానుడు. ప్రతి శ్లోకము ఆధ్యాత్మంతో నిండినటువంటిది. దాంట్లో కొన్ని మాత్రమే నేను తీసుకోవటం జరిగింది. ఇన్ని వేల శ్లోకాల్లో కొన్ని మాత్రం మనకు అవసరమైనటువంటిది, కొన్ని మాత్రమే. అన్నీ అవసరమే. అసలు దీంట్లో పిపత, ఇప్పుడు ఆ పండు విచారంగా చెప్పుకొని వచ్చారు కదా, దాంట్లో ఆ పండులో వేస్ట్ భాగం ఏదీ లేదు. దాన్ని అందరూ తాగండి అని చెప్పారు, తినండి అని చెప్పలే. ఆ పండుని, భాగవతం అనేటువంటి పండుని తినండి. ఎటువంటిది? నిగమ కల్పతరోర్గళితం ఫలం. ఎటువంటి ఫలం అది? అన్ని జన్మలకు కనపడేటువంటిది, జన్మను లేకపోయేటువంటిది, తీసేటువంటిది ఫలం. సుఖముఖాదామృత ద్రవ సంమితం పిబత పిబత దాన్ని తినండి. రసమాలయం, రసాన్ని తాగండి, తినండి అని చెప్పలేదు అక్కడ. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క శ్లోకము తినండి అని లేదు, తాగండి. అమృతం ఇది. భాగవతం మొత్తం అమృతం. ఈ అమృతాన్ని చెప్పుకుంటూ 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 తాగుతూ ఉండాల. అమృతం ఇది. ఇప్పుడు ఇది చెప్పుకొని వస్తున్నాను. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. ముళ్ళు గుచ్చుకున్న వాడికి నొప్పి గురించి బాగా తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. ముళ్ళు గుచ్చుకొని అబాయో యో కింద పడుతూ ఉంటే పక్కవాడు ఏమి కాలేదు, వాడికి ఏం తెలుస్తుంది ఆ నొప్పి? తీసి పరిస్థితి ముందుకురా, అస్సలు కాలు పెట్టలేనన్నా నేను అంటాడు. కాసేపు కూర్చొని దాన్ని సరిచేసుకొని రా అని చెప్పడు. ఏమీ లేని వాడికి నడసరా, ఏమవుతుంది, ఏమీ కాదు, వెళ్ళిపోదాం మనం, నీ కుక్కడి కోసం కూర్చుంటే, ఇట్లంతా మాట్లాడతారు. యతో కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం వ్యథాం జీవసామ్యాం గతో లింగై న తథా విద్ధకంటకః. ముళ్ళు గుచ్చుకున్న వాడికి నొప్పి గురించి తెలుస్తుంది కదా, ఇంకెవరికైనా తెలుస్తుందండి? దానివల్ల దేహంలో కలిగే మార్పుల గురించి కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఎట్లా నొప్పి, దేహంలో ఏమేమవుతున్నది, అవన్నీ బాగా తెలుస్తుంది. నొప్పి అనుభవిస్తున్న వాడికి కదా తెలుస్తుంది నొప్పిని చూపించలేడు. అది ఒకటి పెద్ద నోరు కొట్టుకుంటాడు కానీ నొప్పిని చూపించడం. ఎక్కడ ఉంది నొప్పి, ఎట్లా ఉంది నొప్పి అంటే దేహం అంతా పాగిపోయింది నొప్పి. ఇప్పుడు ప్రారంభంలో గుచ్చుకున్న స్థలం నుంచి ప్రారంభం అయిపోయి నరాల్లో పాకిపోయి శరీరం అంతా కూడా నొప్పిలాగా ఉంది. ఎక్కడ నొప్పి గుచ్చుకుందో తెలియటం లేదు, ఆ విధంగా ఉంది. నోరు కొట్టుకుంటుంటాడు, అమ్మో నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో గుచ్చుకుంది, మంట 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 మంట. చూపించటానికి లేకపో. అందుకని దేహంలో అన్ని మార్పుల గురించి వాడికే తెలుస్తుంది. తాపత్రయమంతా దాంట్లో తెలుస్తుంది, దుఃఖమంతా దాంట్లోనే తెలిసిపోతుంది. చెప్పలేడు, కొట్టుకుంటున్నాడు అంతే. తేలుకుట్టింది, కుట్టినటువంటి స్థలం పట్టుకొని కుట్టింది అంటున్నాడు. ఒళ్ళంతా పాకిపోయింది, ఇక్కడ నొప్పి అంటాడు, ఇక్కడ మంట అంటాడు. అమ్మో కడుపులోంత మంట, శరీరం అంతా మంట, అన్ని నొప్పులే. ఈ మార్పులైపోయినాయి శరీరంలో అంతా కూడా తేలుగుట్టుతోనే. అటువంటి వాడు సమభావాన్ని పొందుతాడు. అటువాడు నిజమైనటువంటి సమభావాన్ని పొందుతున్నాడు. తాను అనుభవిస్తున్నటువంటి నొప్పి ఇతర ప్రాణులకు కలుగకూడదని కోరుకోండి. అప్పుడు అనుకుంటాడు, అంతవరకు అనుకోడు. అబ్బా ఈ నొప్పి ఏమి నొప్పి ఇది, అసలు ఈ నొప్పి శత్రువులకు కూడా రాకూడదు అంటాడు. అప్పుడు శత్రువుల మీద కూడా ఆ దయ వస్తుంది చూడండి.
ఈ నొప్పి వాడికి కూడా కుట్టకూడదు, పాపం చాలా నొప్పి నేను అనుభవిస్తున్న నాకు తెలుసు అంటాడు. సమభావం వచ్చేస్తుంది వాడికి. 199 మందికి సమభావం వచ్చేస్తుంది. బీదరికం, డబ్బు పోగొట్టుకొని బీదరికం వచ్చినప్పుడు నిజమైనటువంటి సమభావత వచ్చేస్తుంది వాళ్ళకు. తాను అనుభవిస్తున్నటువంటి నొప్పి ఇతర ప్రాణులకు కలగకూడదని కోరుకుంటాడు. అప్పుడు కోరుకుంటాడు సమభావన. అప్పుడు వచ్చేస్తుంది, లేదు లేదన్న కూడా వచ్చేస్తుంది. కానీ ఏనాడు కూడా ముళ్ళు గుచ్చుకొని వాడు ఇతర ప్రాణుల గురించి అసలు ఆలోచించడు. నేను పేదరికంలో ఉన్నప్పుడు నేను చాలా కష్టపడ్డా, తినటానికి కూడా నేను కష్టపడ్డా, అసలు ఎంతో నొప్పి పడ్డా నేను పాపం అని ఏదో అల్పమో స్వల్పమో సహాయం చేయటానికి కానీ, సహాయం చేసేవాడను చూపించటానికి కానీ పాలు పంచుకుంటాడు. లేకపోతే పంచుకోడు. వాడికి ఏం తెలుస్తుంది? ఎవరికైనా ముళ్ళు గుచ్చుకోకపోతే ఈ అనుభవము, ఈ నొప్పి అసలు ఇంకొకరిని గురించి ఆలోచన చెయ్యడు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నాకు ముళ్ళు గుచ్చుకుంది, నాకు తేలుకుంటుంది అని. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఇదే నొప్పి, ఇదే తాపత్రయం వాళ్ళకు కూడా వస్తుంది. అప్పుడు సమభావత్వం కలుగుతున్నది లోపల. నారాయణ 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 నారాయణ.